కుంభరాశి వారి యొక్క జీవితంలోకి శత్రువు రాబోతున్నారు. ఎవరా శత్రువు, వాళ్ళ వల్ల కలిగేటువంటి నష్టం ఏ విధంగా ఉండబోతుంది, కుంభరాశి వారు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటి, పరిహారాలేంటో తెలుసుకుందాం. అలాగే కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారు తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి తత్వం కలిగిన వారు. ఎవరి మీద ఆధారపడకుండా తాము కష్టపడి పనిచేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ వీళ్ళకి ఉన్నటువంటి తెలివితేటలు అన్ని బాగానే ఉన్నా తెలిసిన వ్యక్తులు లేదా నమ్మిన వ్యక్తుల చేతిలో వీళ్ళు మోసగించబడుతూ ఉంటారు. ముఖ్యంగా మన అనుకున్న వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉండడం లేదా ఆర్థికంగా మోసం చేయడం వంటివి వీరిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. అంతేకాదు ప్రస్తుతం మరొక వ్యక్తి కూడా మీ జీవితంలోకి ఇక అడుగు పెట్టబోతున్నారు. వాళ్ళు మొదట్లో మంచిగా ఉన్నప్పటికీ తర్వాత మిమ్మల్ని ఆర్థికంగా అలాగే మానసికంగా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంతమందిని ఇక గాఢంగా ప్రేమించడమో లేదా దగ్గరగా ఉండడం వల్ల మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఉండవచ్చు. మన అనే వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉండడంతో ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక లావాదేవీల్లో సైతం మీరు చాలా క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. కొంతమంది చెప్పారనో లేదా వేరే వ్యక్తులు సలహా ఇచ్చారనో ఇక ముందుకు వెళ్తే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కాకుండా మరికొన్ని ఆర్థిక సమస్యలు తోడయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశి వారు మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ శాంతి పూజను చేపించుకున్నట్లయితే మీపై ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోయి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే పైన చూపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి ఇక మిగతా వివరాలు కనుక్కోవచ్చు.